కుంభరాశి వారికి జీవితం నాశనం కావడానికి 4 ప్రధాన కారణాలు ఇవే. ఈ కష్టం నుండి బయటపడే అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియోని చూడండి. కుంభరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. కుంభరాశిది రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శని భగవానుడు. కుంభరాశి వారి జీవితం నాశనమయ్యే అవకాశం కనిపిస్తుంది. దీనికి 4 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు కనుక మీరు తెలుసుకొని జాగ్రత్త పడినట్లయితే కుంభరాశి వారికి అన్ని విధాలా కూడా కలిసొచ్చే అవకాశమే కనిపిస్తుంది. ముఖ్యంగా చిన్న చిన్న ప్రమాదాలు అయితే వెంటాడతాయి. వాటికి తగ్గట్టుగా మీరు ఎదుర్కొన్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. అయితే అసలు కుంభరాశి వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏంటి, అలానే వాటి నుండి ఏ విధంగా బయటపడాలి, రంగాల వారీగా కుంభరాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం. మొదటగా కుంభరాశిలో జన్మించిన వారి స్వభావాన్ని చూసినట్లయితే వీరికి ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే కుంభరాశి వారికి డబ్బు విషయంలో జాగ్రత్త అనేది తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరి దగ్గర ఉన్నప్పుడు అందరికీ ఇచ్చేయడం కానీ లేకపోతే ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. లేనప్పుడు మాత్రం ఎంతో ఇబ్బందులు పడతారు. కాబట్టి ఆర్థిక పరంగా మాత్రం మీరు ఎప్పుడు ప్రణాళికలు వేసుకోవడం మంచిది. ఈ రాశి వారికి ఎక్కువగా కుటుంబంతో సమయం గడపడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలానే క్రీడలపై కూడా ఆసక్తి అధికంగా కనిపిస్తుంది. ఇక రంగాల వారీగా కుంభరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే కుంభరాశికి సంబంధించి వృత్తి వ్యాపారాలు బాగా కలిసొచ్చే అవకాశం కనిపిస్తుంది. వ్యాపార పరంగా అయితే మట్టిని పట్టుకున్న బంగారంగా మారుతుందని చెప్పుకోవచ్చు. వ్యాపారంలో దినదిన అభివృద్ధి కనిపిస్తుంది. వ్యాపార పరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సమస్యలు కానీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా దూరంగా వెళ్ళిపోతారని చెప్పుకోవచ్చు. వ్యాపార పరంగా నిర్ణయాలు కూడా ఎంతో తెలివిగా తీసుకుంటారు. మీరు అనుకున్నట్టే నిర్ణయాలకు ఫలితాలు రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే వ్యాపార పరంగా రిస్క్తో కూడుకున్న ఇన్వెస్ట్మెంట్ల విషయంలో దూరంగా ఉండటమే మంచిది. ఇలా రిస్క్తో కూడుకున్న ఇన్వెస్ట్మెంట్ల విషయంలో మీరు కనుక తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట్లయితే వ్యాపారమే నాశనమయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వ్యాపారస్తులు ఈ విషయంలో జాగ్రత్త పడవలసి ఉంటుంది. పరిశ్రమల పరంగా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న యంత్రాంగం, టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థులకు దృష్టి అనేది పెరుగుతుంది, అంటే ఆసక్తి పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా విద్యపై దృష్టి పెట్టలేకపోవడం లేదా ఇతర కారణాలు, వ్యక్తిగత సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా తగ్గుముఖం పట్టడం వల్ల విద్యపై దృష్టి పెడతారని చెప్పుకోవచ్చు. విద్యలో అనుకున్న ఫలితాలు సాధిస్తూ ముందుకు వెళ్తారు. అలానే మీ తల్లిదండ్రులకి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టే విధంగా మీ ప్రవర్తన అనేది ఉంటుంది. కుంభరాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగానే ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు. విదేశీ విద్యలో ఖచ్చితంగా అనుకూలత ఉంటుంది. అలానే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. చెరువుల విషయంలో అనుకున్న అభివృద్ధి కనిపిస్తుంది. వీరు ఉక్కు, ఇనుము పరిశ్రమల జోలికి మాత్రం వెళ్ళకపోవడమే మంచిది. వాటిలో అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే గర్భిణీ స్త్రీలు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శరీరానికి పడనటువంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. ఈ రాశికి సంబంధించిన ఉద్యోగస్తులకి ఈ సమయం నుండి కూడా ఉద్యోగ విషయంలో సమస్యలు తీరుతాయి. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పై స్థాయి అధికారులు కానీ తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఏవో ఒక కారణాల వల్ల మీ నుండి దూరంగా ఉండటం వల్ల ఉద్యోగ రీత్యా మీకు ప్రశాంతత అనేది ఉంటుంది. దానివల్ల ఉద్యోగంపై మరింత దృష్టి పెట్టడం వల్ల ఉద్యోగ పరంగా అనుకున్నటువంటి టార్గెట్లు సాధించడం, పై స్థాయి అధికారులు మార్పుల కారణంగా కొత్తగా వచ్చిన వారితో ప్రశంసలు కూడా పొందే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగ రీత్యా ప్రమోషన్, ఇంక్రిమెంట్ల విషయంలో కూడా శుభవార్తలు అయితే వినబోతున్నారు. ఈ రాశికి సంబంధించిన ఉద్యోగస్తులు ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు అడిగినట్లయితే ఎటువంటి డబ్బులు మాత్రం ఎవ్వరికి ఇవ్వవద్దు. ఇలా మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఉద్యోగ పరంగా మాత్రం ముందుగా
ఎవరికి డబ్బు ఇవ్వవద్దు. ఈ రాశికి సంబంధించి కుటుంబ విషయంలో అయితే చాలా అద్భుతంగా ఉండబోతుంది. కుటుంబ పరంగా సభ్యులు అందరూ కూడా అన్యోన్యతగా ఉంటారు. ప్రతి నిర్ణయాన్ని కూడా అందరూ అనుకొని తీసుకోవడం వల్ల ఎలాంటి అభిప్రాయ భేదాలు ఉండవు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఎంతో కాలంగా సాగుతున్నటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. సంతానం లేక ఎవరైతే దంపతులు బాధపడుతూ ఉన్నారో సంతానం కొరకు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. కుంభరాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ పరంగా అద్భుతంగా ఉంటుంది. మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటారో అటువంటి వారు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. అయితే కుటుంబ విషయంలో మాత్రం బయట వ్యక్తుల ప్రవేశాన్ని తగ్గించండి. బయట వ్యక్తుల వల్ల మీ కుటుంబంలో వివాదాలు ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కుటుంబంలో ఏదైనా సమస్య ఏర్పడిన ఇంట్లో వారి వ్యక్తులతోనే పరిష్కరించుకోవడం మంచిది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం నక్కతోక తక్కినట్లుగా ఉండబోతుంది. రాజకీయస్తులపై ఒకప్పుడు వేసినటువంటి నిందలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిజాలు కావని నిరూపణ చేసుకోవడం వల్ల ప్రజాబలం అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రజాబలం అనుచరుల బలం అనేది ఆశించిన రీతిలో పెరుగుతుంది. సినీ పరిశ్రమల్లో కళారంగంలో మాత్రం ఒక విషయంలో జాగ్రత్తగా ఉండండి. కళాకారులు కొంతమంది అవకాశాలు ఇప్పిస్తానని మోసం చేయడం, లేకపోతే మీకు వచ్చేటువంటి అవకాశాలు కొంతమంది కావాలని చెడగొట్టే అవకాశం ఉంది. కాబట్టి వృత్తిపరంగా ఎవరికి కూడా ముందుగా మీ ప్రాజెక్టుల గురించి కానీ మీకు వచ్చేటువంటి ఏవైతే భవిష్యత్ అంశాలు ఉన్నాయో వాటి గురించి చర్చించకపోవడమే మంచిది. ఈ రాశికి సంబంధించిన వారు క్రీడల్లో ప్రత్యేకమైన ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు. క్రీడా రంగంలో ఈ సమయంలో అనుకున్న విధంగా మార్పులు అనేవి కనిపిస్తాయి. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం ఈ మాసం మిశ్రమంగానే ఉండబోతుంది. ఆరోగ్యపరంగా ఒక సమస్య వెళ్ళినంటే వేరొక సమస్య రావడం చిన్న చిన్న సమస్యలుగా ప్రారంభమై అధికంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. సంపద పరంగా వ్యసనాలకు అలవాటయ్యే అవకాశం కనిపిస్తుంది. మత్తు పదార్థాలు కానీ లేకపోతే జూదాలు మొదలైన వాటిపై ఎక్కువగా మీరు ఆసక్తి చూపించడం వల్ల సంపద వచ్చినప్పటికీ కూడా దాన్ని సరైన మార్గంలో ఇన్వెస్ట్మెంట్ చేయలేక బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఆర్థిక పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ రాశికి సంబంధించిన వారికి ప్రేమ వివాహాలు బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రేమ సంబంధిత సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అయితే ఇంట్లో సంపద నిలవకపోయే సమస్య ఏదైతే ఉందో దాని నుండి బయటపడడం కొరకు ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకుని దాంట్లో ముద్ద ఇంగువను వేసి మూట కింద కట్టుకొని దాన్ని 3 వారాలు మీ డబ్బు నిల్వ చేసుకునే ప్రదేశంలో ఉంచినట్లయితే ఖచ్చితంగా సంపద పెరుగుతుంది. ఓకే అండి, కుంభరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.